హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మొన్న అయితే చూపించాను కదండి, బ్లౌజ్ అనేది మనము లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత పైపింగ్ అనేది ఎలా వేసుకోవచ్చో, అది కూడా నార్మల్ పాదం మీద ఇలా అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేశానండి. ఈ సారీస్ కావాలనుకుంటే మన ఛానల్లో లైవ్లోకి వెళ్ళి చూడండి. ఇలా మనము పైపింగ్ అయితే క్రాస్గా తీసుకోవాలండి. పైపింగ్ పీస్ ఇలా క్రాస్గా తీసుకున్న తర్వాత 1.5 ఇంచ్ వచ్చేలాగా ఇలా పెట్టుకొని తర్వాత ఇలా మనం జాయింట్ అయితే చేసుకోవాలండి. ఇలా క్రాస్గా పెట్టుకొని జాయింట్ చేసుకున్నాం అనుకో మనకి నీట్గా వస్తుంది అనమాట. లేదంటే స్ట్రైట్గా పెట్టుకొని జాయింట్ చేసుకుంటే ఒక దగ్గరికి వచ్చేసి ఇలా బాగుండదు అనమాట. జాయింట్ అనేది ఇలా అయితే మనకి నీట్గా వస్తుంది. ఇలా ఓపెన్ చేసుకొని ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము పీస్ మొత్తం అలాగే మనకి ఎంత కావాలో అంత జాయింట్ అయితే చేసుకోవాలండి. ఇలా చేసుకొని ఇలా పైపింగ్ థ్రెడ్ అయితే తీసుకోవాలి. మనము నేను 12 నెంబర్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి. 12 నెంబర్ థ్రెడ్ అయితే చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇలా చూడండి, నేనైతే పాదం ఏం మార్వలేదు, సింగిల్ పాదం అయితే ఒక సెట్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. నిడిలు మధ్యలో కాకుండా ఒక సైడ్కి ఉండేలాగా పెట్టుకోవాలి. మనకి ఏ రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్. అది ఒకవేళ మీకు కావాలనుకుంటే సెట్టింగ్ కూడా నేను వీడియో తీస్తానండి. కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి. ఓకే అండి, ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఒకసారి చూడండి, నీట్గా వస్తుంది థ్రెడ్ పైపింగ్ అనేది. ఇలా మొత్తము స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. వీడియో లెంతీ అవుతుంది కదా, మళ్ళీ లెంతీ అయితే చూడట్లేదు, అందుకనే నేను ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ వరకు అయితే ఇలా స్ట్రైట్గా మొత్తం అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. చాలా నీట్గా వస్తుందండి. ఇలా చూసుకోండి, గట్టిగా ఇలా వస్తుంది అనమాట. థ్రెడ్ పక్క నుంచి వెళ్ళే కుట్టు అనేది పడాలి. పైపింగ్ చాలా నీట్గా వస్తుంది. ఇలాగే మిగతా క్లాత్ మొత్తము స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. థ్రెడ్ పైపింగ్ వేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ అయితే చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అలా ఉంచుకొని మిగతా క్లాత్ మొత్తం ఇలా కటింగ్ అయితే చేసుకోవాలండి. ఇలా ఎక్స్ట్రా ఏమున్నా కూడా కటింగ్ చేసుకున్న తర్వాత మనము క్లాత్ని అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ ఎడ్జెస్ అనేది బయటికి రాకుండా వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మొత్తము స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. మొత్తం పోగులు ఏవి బయటికి రాకుండా, కుచ్చుకోకుండా ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం కుట్టిన బ్లౌజ్ ఉంటుంది కదా, దానికైతే ఎలా పెట్టి వేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇలా మొత్తం వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అయితే మనం బ్లౌజ్ కుట్టక ముందుకైతే లోడింగ్ పైపింగ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా ఒకవేళ మనకు పైపింగ్ కావాలనుకుంటే ఇలా అయితే చేసుకోవచ్చు అండి. ఇలా బ్లౌజ్కి పెట్టేసుకొని ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇలా పెట్టుకొని సెట్టింగ్ చేసుకుంటూ వేయాలన్నమాట. డబల్ నార్మల్ పాదం మీదనే చూపిస్తున్నాను చూడండి. ఇలా నీడిల్ అయితే సైడ్కి సెట్టింగ్ అయితే చేసుకోవాలి. ఆ సెట్టింగ్ చూపించమని మెసేజ్ చేసి నేనైతే వీడియో అయితే చేస్తాను. దాన్ని కూడా ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. చాలా నీట్గా వస్తుంది పైపింగ్ అయితే. ఈ బ్లౌజెస్ సారీస్ కి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో లైవ్లో అయితే ఉందండి. ఒకవేళ ఈ సారీస్ కావాలనుకున్నా కూడా మీకు మన ఛానల్లోకి వెళ్ళి కలర్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఓకే అండి, ఇలా వేసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది ఇలా ఉంటుంది. దాని సారీస్ అయితే ఇలా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్లోకి వెళ్ళి కాంటాక్ట్. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి.